నేపాల్ తరహాలోనో, ఒక బంగ్లాదేశ్ తరహాలోనో, ఒక పాకిస్తాన్ తరహాలోనో రోజుల తరబడి గొడవలు సృష్టించి పాలకుల్ని పక్కకి దించేయాలన్నటువంటి కుట్ర భారతదేశంలో లడఖ్‌లో చేస్తే, భారతదేశం ప్రభుత్వం చాలా తెలివైనది. సుదీర్ఘకాలపు అనుభవం ఉన్నటువంటి నిపుణులున్నారు. అందుకే లడాక్ వ్యవహారాన్ని అతి వేగంగా కంట్రోల్ చేశారు. మీరు చూడండి, బంగ్లాదేశ్‌లో ప్రారంభమయ్యాక ఆగింది అది. సైన్యం కూడా వాళ్ళకి సపోర్ట్‌గా వెళ్ళిపోయి, అక్కడున్న వ్యవస్థలను వాళ్ళకి సపోర్ట్‌గా వెళ్ళిపోయి, ప్రధానమంత్రి పారిపోయేదాకానో, రాజీనామా చేసేదాకానో, లేకపోతే తీసుకొచ్చి భారత్‌లో వదిలేదాకా బంగ్లాదేశ్‌లో జరిగింది, నేపాల్‌లో జరిగింది. అలాంటి అరాచకాలు జరిగినాయి. అదే భారతదేశంలో కూల్. లడాఖ్‌లో జరిగిన దాంట్లో 45 మందిని అరెస్ట్ చేశారు. అందులో 6 కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు. ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్ మనుషులు ఈ దాడులకి సూత్రధారులని తేలింది. అదే సందర్భంలో వాళ్ళకి 6 దగ్గర శాటిలైట్ ఫోన్స్ ఉన్నాయి. శాటిలైట్ ఫోన్స్ అంటే విదేశాల నుండి వాళ్ళకి కమ్యూనికేషన్ వచ్చింది ఎప్పటికప్పుడు ఎలాంటి అరాచకం చేయాలో. బీజేపీ కార్యాలయం మీదన, అట్లాగే హిల్స్ సంస్థకు సంబంధించినటువంటి దాని మీద దాడులు చేయడం వెనకాల ఖచ్చితంగా కుట్ర ఉంది. అందుకని దీని మొత్తానికి కారణమైనటువంటి వాంగ్చున్ గాడి మీదనే ఇప్పుడు సిబిఐ ఇన్వెస్టిగేషన్ ప్రారంభించింది. స్టూడెంట్స్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ మూవ్మెంట్ ఆఫ్ లడక్ పేరుతో తీసుకున్నటువంటి ఎఫ్సిఆర్ఏ లైసెన్సును రద్దు చేసేసింది హోంశాఖ. దీంతో మేమేం వదిలిపెట్టము, ఎక్కడి దాకా అయినా వెళ్తాను అంటూ వాడు చెప్తున్నాడు. 15 రోజుల నుంచి ఆడు ఎవడూ పట్టించుకోలేదు. విశేషం ఏంటంటే, మొన్నటిదాకా కేంద్రపాలిత ప్రాంతంగా ఉంచమని ఉద్యమాలు జరిగినాయి గతంలో. అప్పుడు కాశ్మీర్లోనే లడక్ పార్ట్గా ఉండేది. మాది సపరేట్గా కేంద్రపాలిత ప్రాంతంగా పెట్టండి అని ఉద్యమాలు జరిగినాయి. చివరికి లడఖ్ని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చుతాం అన్నటువంటి నినాదంతో అక్కడ 2 రాజకీయ పార్టీలు వెలిసినాయి. వాళ్ళు అక్కడ డామినేషన్ పోర్షన్లోకి వచ్చింది. ఓవరాల్గా 3.5 లక్షల జనాభా ఉన్నటువంటి లడఖ్లో అంత రచ్చ జరిగింది. అట్లాంటిది ఇప్పుడు కేంద్రపాలిత ప్రాంతంగా లడఖ్ని చేస్తే, కేంద్రపాలిత ప్రాంతంగా తీసేసి స్టేట్ హోదా ఇవ్వమని ఉద్యమం ఏంటి? అట్లాగే రైలు వద్దని ఉద్యమం ఏంటి? సోలార్ ప్లాంట్ వద్దని ఉద్యమం ఏంటి? అలాగే అక్కడ తీసుకొస్తున్నటువంటి ఇంకో విచిత్రమైంది ఏంటంటే, ఆర్టికల్ 6 కిందకి తీసుకెళ్ళమంటారు. అంటే షెడ్యూల్డ్ ఏరియాల కింద, లైక్ మన అరకు ఇట్లాంటి, లేదంటే ఈశాన్య రాష్ట్రాల తరహా, అంటే గిరిజనులు నివసించే ప్రాంతాలకు ఆ ప్రత్యేక హక్కులు ఉంటాయి. లడక్ గిరిజనులు ఎందుకైంది? బౌద్ధులది. బౌద్ధులు గిరిజనులు ఎప్పుడయ్యారు? ప్లస్ అక్కడ షియా ముస్లింలు ఉంటారు. 40% పైన ముస్లింలు ఉంటారు. ముస్లింలు గిరిజన తెగల్లోకి ఎట్లా తీసుకొస్తారు? అంటే ఇట్లాంటి ఒక విచిత్రమైనటువంటి టోటల్గా ఒక సరిహద్దు ప్రాంతాన్ని తీవ్రవాదం వైపుకి మార్చేటటువంటి కుట్ర జరిగితే, ఆ కుట్రని 24 గంటలలోపు దారిలోకి తీసుకొచ్చారు. ఇంకా మళ్ళీ ఏదో ఒకటి చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నంలో ప్రభుత్వం ఉంది.